ఒక వ్యక్తి మనకందరికి తెలుసు కదా! నీకు ఉజిసిక్ అని ఒక ఆయన 2 చేతులు లేకుండా చూసినాం కదా! ఆ వ్యక్తిని దేవుడే చేసినాడా? లేకపోతే మానవుడు వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ నాన్న గాని ఏమైనా పాపం చేసింటే అట్లా ఏమైనా అయినారా? ఏం కాలేదు కదా! ఒక వ్యక్తి అట్లా జన్మించడానికి ఎవరి ప్రమేయం ఉంది? దేవుడి ప్రమేయం ఉంది. దేవుడు అట్లా పుట్టించినాడంటే దానికి కారణం ఏదో ఉంది. అయితే దాన్ని బట్టి ఏం చేయకూడదు? కృంగిపోలేదు ఆయన. ఏం చేసినాడు? తన జీవితానికి దేవునికి సమర్పించినాడు. సమర్పించిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి బాగున్నోళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది కదా! ఆ వ్యక్తికి పెళ్ళయిందంటే నేను ఫస్ట్‌లో అప్పుడు చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయినా. ఆ 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు ఎవరు చేసుకుంటారు? కొంచెం కాలు బాలేకున్నా కూడా చాలామంది చేసుకోరు కదా! కన్ను ఒకవేళ మెల్లకన్ను ఉన్నా కూడా ఏం చేస్తారు? అన్ని పేర్లు పెడతారు కదా! మరి ఆ వ్యక్తికి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా! దేవుని మహిమ కలుగును గాక. అంటే దేవునికి ఆ వ్యక్తి ఏం చేసినాడు? దగ్గరగా ఉన్నాడు. ఏం చేసినాడు? ఆయన కంటే ఆమె ఎట్లుంది? చాలా అందంగా ఉంది కదా! పిల్లలు కూడా ఎట్లున్నారు? చాలా వైట్‌గా ఉన్నారు. అంటే దేవునికి ఆ విషయంలో దేవుని దూషించక దేవుని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎవరికైనా కృంగుదల ఉంటారు కదా! వాళ్ళకు ఆయన మెసేజ్ చెప్తాడనమాట. ఇప్పుడు మనము ఆ వ్యక్తి కృంగుదలలో ఉంటాడా? మనం కృంగుదలలో ఉంటామా? కాళ్ళు చేతులు లేక చేతులు లేకుండా కాళ్ళు లేకుండా ఆయన కృంగుదలలో ఉంటే మనమేం చేయాలా? ఆయనకి ఓదార్పు మాటలు చెప్పాలా. పరిస్థితి ఎట్లా ఉంది? ఆయననే చెప్తాడు. మొన్ననే రీసెంట్‌గా హైదరాబాద్‌కి కూడా వచ్చినాడు. ఇంజినీరింగ్ కాలేజ్‌లో అనుకుంటాను చాలామంది విద్యార్థులకు ఆయన వచ్చి ఇక నుంచి అమెరికా నుంచి వచ్చినాడు. అట్లా దేవుడు అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు కదా! మనం దేవునికి ఎట్లా ఉండాలా? దూరంగా ఉంటే దేవుడు వాడుకోడు. మనం ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం చేయాలా. ఇప్పుడు ఇది అంతా మనది ఏమంటారు? సహవాసం అంటారు కదా!